అయ్యా నీ ఆకలి తట్టుకోలేకపోతున్నాం. నేను ఈరోజు ఏమనుకుంటున్నా అంటే మనం చాలా రోజులు అయింది, సంవత్సరం ఎండ్ వచ్చేసింది. ఓకే, మనం నెక్స్ట్ సంవత్సరానికి మనం ఆశీర్వదింపబడాలంటే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. చెయ్యాలి. మరి ప్రార్థన అంటే కొంచెం తిని తినకుండా బ్రో, అంటే లైట్గా కొంచెం తిని కొంచెం ప్రార్థన చేయటం. కొంచెం అంటే టిఫిన్ భోజనం కాకుండా పులిహోర, భోజనం కాకుండా ఏమైనా చేయొచ్చు. మళ్ళా ఇడ్లీ, దోశ, చపాతి అవి తినకూడదు. అదేంటి బ్రో, ఉపవాసం అంటే పులిహోర, చపాతి అలాంటివి తినాలిగా బ్రో. తినకూడదు అవి తినకుండా కొంచెం తింటా కొంచెం ప్రార్థన చేసుకోవటం. అయితే సరే బ్రో, ఓకే స్టార్ట్ చేద్దామా? సార్ ప్రార్థన చేసుకుందాం బ్రో. ఓకే, చాలా రోజులు అయింది, ప్రార్థన చేద్దాం బ్రో. మరి పక్క వీధిలో వినోద్ పాస్టర్ గారు వల్ల సెమీ క్రిస్మస్ జరుగుతున్నాం. చెప్పడం మర్చిపోయాను బ్రో. పలావ్ వాసన ఇక్కడ దాకా వస్తుంది. రోజు ఆపుదాం బ్రో ఉపవాస ప్రార్థన. ఒక్క రోజు ఆపి ఆపేది లేదు. ఈ రోజు చెయ్యాల్సిందే. వినోద్ పాస్టర్ గారు అక్కడ లేదు వాసన పీల్చుకుని ప్రార్థన చేద్దాం. తినకూడదు, ఉపవాస ప్రార్థన నాకు తినకూడదు. దేవా బ్రో ఒప్పుకుంటావా? మనం చెయ్యించాలి. అట్లా చేయకూడదు, మొదలు ఈ రోజుకి ఒక్క రోజు కాపుతాం. లేదు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం ఫస్ట్. లైట్గా ఆకలి అయితే లైట్గా తినొచ్చు. అయితే టిఫిన్ చేద్దాం. టిఫిన్ అంటే మళ్ళీ అది ఎక్కువైపోద్ది. ఏం చేస్తాను? ఏం లేదన్నా, మనోడికి లైట్గా ఆకలి అవుతుందంట. లైట్గా అంటే ఎప్పుడు ఇంతే. టిఫిన్ వద్దన్నారు కాబట్టి ఏదైనా లిక్విడ్ తీసుకుందాం బ్రో. ఫ్రూట్స్ కానీ ఏదన్నా అయితే తీసుకుందాం. ఫ్రూట్స్ తినొచ్చుగా. భోజనం కాకుండా టిఫిన్ కాకుండా ఫ్రూట్స్ తినొచ్చుగా. ఒక్కటే అంటే ఒక బొట్టేగా. ఒక బొట్ట బొట్లన్నీ అక్కడే కనపడుతున్నాయి. సరే ఓకే. నీకేం కావాలి చెప్పు. ఆరెంజ్, బనానా అట్లా సరిపోతే ఎక్కువ అవుతుంది. ఆరెంజ్ కానీ బనానా. ఓకే, నీకేం కావాలి బ్రో? నాకు కొంచెం నాకు ఆకలి ఎక్కువ. ఒక డజన్ అరటిపళ్ళ అట్లా కాదు. పుచ్చకాయ పెద్దది కానీ పుచ్చకాయ అరిగిపోతుంది. ఒక పప్పుకాయ కానీ, లేదా ఇక్కడ మన సెంటర్ లో పనసకాయలు ఉంటాయి కదా, అయ్యో సరిపోతా. ఒకటి నీకు తెలుసుగా, నేను ఆకలి అయితే ఒకటి మేము కొంచెం. నీకు మాత్రం ఒక కమలాకాయ. మరి బ్రోక్ అయితే మరి నువ్వేమన్నావు బ్రో? ఒక డజనేగా. డజన్ అంటే ఎన్ని? 12. 12 2 నిమిషాల్లో ఒక కమలా బ్రో. నీకు ఒక కమలా, నాకు ఒక డజన్ అరటిపళ్ళు. బ్రోకేమో ఒక డజన్, నాకు మాత్రం ఒక పనసకాయ సరిపోతుంది. లేకపోతే ఒక ఎవరు నిద్రపోకూడదు, రాత్రి అంతా ఉండాలి. అట్లాగే రాత్రి అంతా ఒక్కటి తినేసి ప్రార్థన చేసుకుందాం బ్రో. తీసుకొస్తా. మరీ తినిపోతే గ్యాస్ వస్తుందంట, కొంచెం. ఓకే త్వరగా వచ్చి రాత్రి అంతా మనం ప్రార్థన చేయాలి. ఓకే, మంచి బొప్పాయికాయలు దొరికేటట్టు చూడు. మంచి బనానాస్ కూడా మంచిగా దొరికేటట్టు, పనసకాయ దొరికేటట్టు మంచిగా సహాయం చేసా. అరే తెచ్చావా? ఏది కమలకాయ నువ్వేం తింటావులే.
అసలు నువ్వు ఉపవాసం ఉంటానన్నావుగా? ఉపవాసంగా బ్రో. నువ్వు ఉపవాసం ఉంటానన్నావుగా, మేము తింటాంలే. మేమిద్దరం తింటాం బ్రో. మేము ఇద్దరం తింటాంలే. సరే, కానీ త్వరగా ఒక్క తోనేద్దాంలే. అన్న అసలు వద్దన్నాడుగా, ఆయన ఉపవాస ప్రార్థన చేస్తానంటే ఒక్కటి ఇద్దాంలే బ్రో. వద్దు బ్రో. కావాలా చెప్పు నీకు ఉపవాస ప్రార్థన సరే చేస్తాను. కానీ ఇప్పుడు మేమంటే ఆకలి కాగలేవు, నీకు తెలుసుగా. సరే ఓకే త్వరగా ఒలు బ్రో. ఆగదు. అవుతుంది. పర్మిషన్ ఇచ్చినప్పుడు తినాలి బ్రో. త్వరగా ఒలు బ్రో. నీకు రావట్లేదుగా. త్వరగా పిరంపురం బత్తకాయలు ఎందుకు పెట్టి ఇక్కడ తయారు చేశారా, ఎక్కడ తయారు చేశారు? మరి జూమ్ అవుతుంది. ఇదిగో 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 ఇదిగో. బ్రదర్ ఉపవాస ప్రార్థన త్వరగా కానివ్వండి. ఒక్క నిమిషం బ్రో. ఫ్రూట్ తినొచ్చు అన్నావు కదా బ్రో. ఫ్రూట్ సరే కానీ ఫ్రూట్ తిన్నాక చేద్దాం అనుకున్నాం కదా, మళ్ళీ సరే. నువ్వేంటి సరే ఫ్రూట్ తినకుండా. సర్లే, తొక్కలు ఇచ్చేసి తొక్కలను వాసన చూస్తాడు. బ్రో. ఇగో చూడు. పట్టు నువ్వు కూడా పట్టు. ఓకే, అయిపోయింది. ప్రార్థన చేద్దాం ఇక. ఓకేనా బ్రో? ఓకేనా బ్రో? ఓకే ఇప్పుడు కరెక్ట్ గా చేసుకుందాం బ్రో. ఓకేనా? ఉపవాస ప్రార్థన ప్రార్థన చేద్దాం. చేద్దాం. నైట్ అంతా చేద్దాం. నైట్ అంతా చేద్దాం. రాత్రంతా చేద్దాం. అసలు నిద్రపోకూడదు. నిద్రపోకూడదు. ఓకే. బ్రో వాసన వస్తున్నాయి బ్రో. వినోద్ పాస్టర్ గారి బ్రో సైతాన్ పో, వాసన. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.